సంతపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం దారిలో 8 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఆర్చికి దాతలుగా తిరుపతి వాస్తవ్యులు పల్లకూరి వెంకట్రావు సహకరించడంతో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను ఘనంగా సత్కరించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆర్చ్ నిర్మాణదాత వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఈ ఆర్చ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సూచనల మేరకు ఈ దారికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి వీధి అనే పేరుతో నామకరణం చేయమని అడగ్గా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంగీకరించడంతో అదేవిధంగా ఎమ్మెల్యే గారి మాటను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ మరియు కమిషనర్ గారులకు తెలియజేసి అదే పేరు నామకరణం చేసేందుకు అందరితో మాట్లాడి ఆర్చికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వీధి ఆ పేరు ఏర్పాటు చేస్తామని, ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మాజీ మేయర్ గంగాడ సుజాత, పల్లకూరి వెంకట్రావు, ఆంజనేయ స్వామి దేవస్థాన పూజారి దుర్గేష్, శివ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శాంతపేటలోని 2వ లైను మరి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఎదురు రోడ్లో ఉన్నటువంటి రోడ్లో 4 రోడ్ల జంక్షన్, అలాగనే మనకి పశువుల హాస్పిటల్కి దగ్గరగా ఈరోజు మరి మంచి ఆర్చ్ ఇక్కడ ఏర్పాటు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా చేతుల మీదుగా మరి ఆర్చికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే ఆర్చి దాతలు పల్లకూరి వెంకట్రావు గారు, వారు తిరుపతిలో ఉంటారు, బిజినెస్ మ్యాన్. వారు 2010లోనే ఈ ఆర్చిని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ మరి అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేకపోయింది. అయితే మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి వారి యొక్క కుమారులు, అలాగనే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, అలాగే ఈ ఏరియాకి కూడా మరి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈ లైన్ కూడా ఆంజనేయ స్వామివారి యొక్క రోడ్డుగా ఆ ఏరియాగా దానికి నామకరణ చేయడానికి కూడా మరి ప్రజలందరూ కూడా దాన్ని ఎమ్మెల్యే గారిని అడిగి ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఓకే చేయడం జరిగింది. అయితే ఇది దాదాపుగా దీని యొక్క వర్త్ 8 లక్షలండి. దీంతో మంచి ఆర్చ్ని ఏర్పాటు చేసినట్లయితే మనకు ఆంజనేయ స్వామి గుడికి కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు అందరికీ ఏరియా గురించి కూడా మరి ఎప్పటి నుంచి తెలిసిన ఏరియా కాబట్టి, ఈ స్వామివారి ఆలయం ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అందరికీ కూడా దీని యొక్క లైన్ గురించి మరి వారి యొక్క వైభోగం గురించి తెలియజేసే విధంగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని
యొక్క ఏరియా నాయకులు కూడా ముఖ్యంగా మరి పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా అందరూ వచ్చి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే నన్ను కూడా ఆహ్వానించినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులకి మరి పలుకూరు వెంకట్రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రోడ్డుని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి ఆయనే స్వహస్తాలతోటి ఆయన ప్రోద్బలంతో ఇక్కడ ఆర్సీని ఏర్పాటు చేయడానికి పెళ్లకూరి వెంకట్రావు గారి సహకారము ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సేవతోనే ఇది ఒప్పుకోవడం జరిగింది. గుడి దేవస్థానం వారి ద్వారా అనుమతించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న వారు ఎమ్మెల్యే గారిని ఒక విషయం కోరారు. ఇది సంతపేట ఆంజనేయ స్వామి వీధిగా నామకరణం చేయమని ఎమ్మెల్యే గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోడ్డుని ఆమోదం తెలిపారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దీని ఆమోదం తెలిపి ఈ రోడ్డుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి వీధి అని పెట్టవలసిందిగా కోరుతూ తిరుపతి నుండి వచ్చిన పెళ్లకూరి వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు సంతపేట వీరాంజనేయ స్వామి ఆర్చి కట్టమని నన్ను అడిగారు. దానికి నేను అంగీకరించి దానికోసమని వచ్చి చేస్తున్నాం, కార్యక్రమం చేశాము. ఎమ్మెల్యే గారు వచ్చారు, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు ఉదయము ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆంజనేయం సంతపేట ఈ దారిలో ఒక ఆర్చి నిర్మాణ కార్యక్రమాన్ని మా మిత్రుడు పెళ్లకూరు వెంకట్రావు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆర్చి నిర్మాణం చేయుటకు అంగీకరించారు. ఆర్చి నిర్మాణానికి ప్రారంభోత్సవంగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నాం. అలానే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సూచన మేరకు ఈ రహదారి ఈ గొంతుకి మొత్తానికి కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వీధి అని పేరు నామకరణం చేయమన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి మాటకి శాసనంగా భావిస్తూ ఆ పేరు అలానే కమిషనర్ గారి ద్వారా అందరి ద్వారా మాట్లాడి ఆ పేరుని ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు విజయవంతంగా సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పత్వం చ హనామ స్నానాత్ భవేత్. దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతపేటలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని మా పెద్దనాన్న మఠంపల్లి కీర్తిశేషులు మఠంపల్లి శ్రీరామశర్మ గారు 2010లో ఈ ఆర్చి ప్రారంభం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తిరుపతి వాస్తవ్యులు మాకు అత్యంత ఆప్తులైన పెళ్లకూరి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, మంచి వ్యాపారవేత్త ఆయన పెళ్లకూరి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా 8 లక్షలు వ్యయం ఖర్చు చేసి ఈ ఆర్చిని వారు నిర్మించడం జరుగుతోంది. అలాగే ఈ ఆర్చి కట్టిన తర్వాత ఈ వీధిని సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి వారి వీధిగా నామకరణం చేయడానికి శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మన వీరాంజనేయ స్వామి క్షేత్రాన్ని భగీరథ కెమికల్స్ మేనేజర్ డైరెక్టర్ గారు శ్రీ లింగంనేని వెంకటరామ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 50 లక్షల పైగా ఖర్చు చేసి బాగా రెనోవేషన్ చేశారు. కాబట్టి ఇదంతా అయిన తర్వాత కంచికి కామకోటి పీఠాధిపతిలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆరాధనలో మొత్తం ప్రారంభమవుతుంది. కాబట్టి ఒంగోలు నగర భక్తులు, హిందూ భక్తులు అందరూ కూడా ఆలయానికి వచ్చేసి వీరాంజనేయ దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.